చాలామంది ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళు డేటా సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అసలు అప్స్కిల్ అవ్వచ్చా, అసలు ఈజీనా కష్టమా? అలాగే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుంటున్న వాళ్ళు అసలు మేము డేటా సైన్స్ చూజ్ చేసుకోవచ్చా? డేటా సైన్స్ కష్టంగా ఉంటుంది, చాలా హెవీ సిలబస్ ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ఏది నిజం? అలాగే బీటెక్ డేటా సైన్స్ బ్రాంచ్ తీసుకోవచ్చా? అసలు బీటెక్ డేటా సైన్స్ బ్రాంచ్ తీసుకుంటే అది ఈజీగానే ఉంటుందా? ఇట్లా డేటా సైన్స్ అనే సబ్జెక్ట్ ఈజీనా కష్టమా అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. డేటా సైన్స్ అనే టాపిక్ ఈజీనా డిఫికల్ట్ అనే కొన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం. సో నేనైతే ఈజీ అని చెప్పట్లేదు, డిఫికల్ట్ అని చెప్పట్లేదు. ప్రిపేర్ అయ్యే విధంగా ప్రిపేర్ అయితే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో డేటా సైన్స్ విత్ ఏఐ ఫీల్డ్లో ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా ఫ్యూచర్ ప్రామిసింగ్గా ఉంది. ఫస్ట్ అసలు ఈజీ అని చెప్పడానికి 4 రీజన్స్ చెప్తాను. ఫస్ట్, ఇప్పుడు ఒకప్పుడుతో పోల్చుకుంటే డేటా సైన్స్ ఫీల్డ్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీగా చేంజ్ అయినాయి. ఒకప్పుడు నాకు గుర్తుంది 2016-17లో మేము డేటా సైన్స్ ఫస్ట్లో పెట్టినప్పుడు 17-18 ఆ టైం అనుకుంటా, స్టాటిస్టిక్సే చాలా టఫ్ అనిపించేది. సో ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ కొలాబ్ కానీ, లేకపోతే జూపిటర్ కానీ, నోట్బుక్ కానీ, చాట్ జీపీటీ వంటి టూల్స్ వలన కోడింగ్ బర్డెన్ తగ్గిపోయింది. సో ఈవెన్ ఆంథ్రోపిక్ క్లౌడ్ కానీ 10 సంవత్సరాల క్రితం డేటా సైన్స్ చేయటం అనేది నిజంగా కష్టం. బట్ ఇప్పుడు టూల్స్ మారాయి, ఎంట్రీ బ్యారియర్ తగ్గింది అనేది ఇది ఎవరో చెప్పింది కాదు. ఫ్లిప్కార్ట్ డేటా లీడ్స్, కొంచెం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో డేటా లీడ్స్తో మనం మాట్లాడినప్పుడు చెప్పిన విషయం. చాలా యూజర్ ఫ్రెండ్లీ అయిపోయినాయి. సో డేటా సైన్స్ ఎంట్రీ పాయింట్లో అంత డిఫికల్ట్ ఏం లేదు. 2, పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ. సో డేటా సైన్స్లో మెయిన్గా ఉండేది పైథాన్. సో పైథాన్ సింటాక్స్ చాలా సింపుల్, అంటే నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ లానే ఉంటుంది. బేసిక్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా 4 to 6 వీక్స్లో డేటా సైన్స్కి కావాల్సిన పైథాన్ని కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. ఇండస్ట్రీలో 85% డేటా సైంటిస్టులు పైథాన్ మాత్రమే వాడతారు. ఇంకా 6 ఇంకా ఉన్నాయి కానీ ఎక్కువ పైథాన్ వాడుతున్నారు. సో పైథాన్ అనేది ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది కాబట్టి సో డేటా సైన్స్ విత్ ఏఐకి వెళ్ళటానికి వన్ ఆఫ్ ద ఈజీ పాయింట్ కింద పైథాన్ చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు అదే మనం జావా స్క్రిప్ట్, జావానో, ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే డిఫికల్ట్ ఉంటుంది. బట్ పైథాన్ రిక్వైర్డ్ ఫర్ డేటా సైన్స్ అంత డిఫికల్ట్ కాదు. తర్వాత డేటా సైన్స్ నేర్చుకోవడానికి చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు కాగల్ కానీ, యూట్యూబ్లో కానీ, కోర్సెరా కానీ, గూగుల్ ఫ్రీ కోర్సెస్ కానీ, సో చాలా వరకు ఫ్రీ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డేటా సైన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి హెవీగా వాడుతున్నారు కాబట్టి సో ఒక డెమోక్రట్ అయిపోయిన సబ్జెక్ట్ ఇది. మీకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రీ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండర్స్టాండింగ్ తెచ్చుకోవచ్చు. ఇంకొకటి, డేటా సైన్స్ అనేది ఎనీ బ్యాక్గ్రౌండ్, కామర్స్ వాళ్ళు, ఆర్ట్స్ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే డేటా సైన్స్ నేర్చుకోవచ్చు. అమెజాన్లో డేటా సైంటిస్టులు తీసుకుంటే 40% మెంబర్స్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, 2024 రిపోర్ట్ ప్రకారం. డేటా సైన్స్ పూర్తిగా ఈజీ అని కూడా నేను చెప్పట్లేదు, అలానే అసలు కష్టం కూడా కాదు. ఇవి కొన్ని పాయింట్స్ ఈజీ అని చెప్పడానికి. అయితే కొన్ని డిఫికల్ట్ పాయింట్స్ కూడా చెప్తాను. డెప్త్ లేకపోతే జాబ్ రాదు. సో చాలా మంది డేటా సైన్స్ సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్, అంటే యూట్యూబ్ ట్యూటోరియల్స్ చేసి బేసిక్ నాలెడ్జ్తో ఇంటర్వ్యూస్కి వెళ్తారు. సో డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవడం డేటా సైన్స్లో అంత ఈజీ ఏం కాదు, అండ్ టైం పడుతుంది. 2, స్టాటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో చాలా మంది ఏంటంటే ఈ స్టాటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫియర్ ఉంటుంది. బట్ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కావాలి. సో 80% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ సరిగా లేకపోవడం వల్ల డేటా సైన్స్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకొక పాయింట్, డేటా సైన్స్ డిఫికల్ట్ ఏంటంటే కోర్స్ నేర్పించేటప్పుడు చాలా క్లీన్ డేటా సెట్స్ ఇస్తారు, కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు డేటా ఇన్కంప్లీట్, ఇన్కన్సిస్టెంట్, ఇన్కరెక్ట్ గా ఉంటుంది అండ్ హ్యూజ్ డేటా ఉంటుంది. సో డేటా క్లీనింగ్ అలోన్, డేటా క్లీనింగ్ అనేది 60 to 80% ఆఫ్ డేటా సైంటిస్ట్ టైం పోతుంది రియల్ ప్రాజెక్ట్ లో. సో రియల్ వరల్డ్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ కి మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు నేర్పించే డేటా సైన్స్ ప్రాజెక్టులకి డిఫరెన్స్ ఉంటుంది, మెయిన్లీ డేటా సెట్స్ లో. సో ఇది కూడా ఒక కాంప్లికేటెడ్ పారామీటరే. ఇంకొక ఇంపార్టెంట్, డేటా సైన్స్ అనే ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఒక సంవత్సరంలో జీపీటీ, ఆటో ఎంఎల్, ఎల్ఎల్ఎంస్ వచ్చినాయి అంటే మీరు నేర్చుకున్నది మొత్తం అవుట్డేటెడ్ అయిపోవచ్చు. సో ఫ్యూచర్ కంటిన్యూస్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్ విత్ ఏఐకి వెళ్ళే వాళ్ళకి కంటిన్యూస్ లెర్నింగ్ అనేది అవసరం, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతారు. సో మనం డేటా సైన్స్ గురించి చెప్పాలంటే ఈజీ టు స్టార్ట్, ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు నేర్చుకోవటం. బట్ దీనిలో ఎక్స్పర్ట్ అవ్వాలి, డేటా సైంటిస్ట్లో సీనియర్ అవ్వాలి, చాలా కాంప్లెక్స్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేయాలి, నాకు ఒక 30 lakhs ప్యాకేజ్ రావాలి అంటే డిఫికల్ట్ టు మాస్టర్ అనేది ఇక్కడ ట్రూత్. సో
ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ జాబ్ కానీ, ఎంట్రీ లెవెల్ డేటా సైంటిస్ట్ జాబులు కానీ అంటే తెచ్చుకోవాలనుకుంటే అంత కష్టం కాదండి. ఎవరైనా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి తెచ్చుకోవచ్చు. కానీ సీనియర్ డేటా సైంటిస్ట్ అవ్వాలి, నాకు ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా సైంటిస్ట్ లాగా నేను అవ్వాలి అనుకుంటే మాత్రం అది డిఫికల్టీ, అంటే కొంత టైం పడుతుంది. 2, సెల్ఫ్ స్టడీతో మీరు డేటా అనలిస్ట్ వరకు అవ్వచ్చేమో, కానీ డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే సెల్ఫ్ స్టడీ సరిపోదు. ఒక రియల్ టైంలో ఆల్రెడీ ఒక 10 years అన్న మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ దగ్గర మీరు నేర్చుకోగలిగితేనే రియల్ డేటా సైంటిస్ట్ అవుతారు. సో చాలా మంది ట్రైనర్స్ ఏం చేస్తారంటే థియరాటికల్ గా బాగా చెప్పేస్తారు. అలా కాకుండా రియల్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ డేటా సైన్స్ లో చేయగలగాలి. ఇంకొకటి ఏంటంటే డేటా సైన్స్ ప్రాజెక్ట్ అనేది ఎంత ఇండస్ట్రీకి దగ్గరగా ఉండి దానిలో మీరు ఒక ఇంటర్న్షిప్ చేయగలిగి ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ డేటా సైన్స్ ఉంటే అది చాలా రేర్ అనమాట. అది ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. సో స్టూడెంట్స్ కి ఎంట్రీ లెవెల్ డేటా సైన్స్ జాబ్స్ కి కొట్టాలని స్కిల్ నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. 2 to 3 years ఆఫ్ సీనియర్ డేటా సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం కంటిన్యూస్ లెర్నింగ్ కావాలి, రియల్ టైం ట్రైనర్ కావాలి, రియల్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ కావాలి, మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉండాలి, పైథాన్ ప్రోగ్రామింగ్ చేయగలగాలి. సో వీటన్నిటికీ మించి ఫస్ట్ మీకు ఒక 6 to 8 months ఆఫ్ డేటా సైన్స్ ఫీల్డ్ మీద ప్యాషన్ తో ఒక రీసెర్చ్ లాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. మీలో ఎవరైనా రియల్ గా డేటా సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ప్రజెంట్ టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నారు, ప్రొడక్షన్ లో వర్క్ చేస్తున్నారు, నాన్ ఐటీలో ఉన్నారు, స్టూడెంట్, ఇదంతా కాదండి. అసలు మీ ఏజ్ తో లేకపోతే దేనితోనూ పని లేదు ఇక్కడ. ఓన్లీ పని ఏంటి అంటే నేను డేటా సైంటిస్ట్ విత్ ఏఐ లోకి వెళ్ళాలి అన్న ఒక మీ ఇంట్రెస్ట్ అనేది మాత్రమే పని ఇక్కడ. సో వచ్చే 10-15 years వరకు డేటా సైన్స్ విత్ ఏఐ, జనరేటివ్ ఏఐ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి సో మీలో ఎవరికైనా డేటా సైన్స్ లోకి వెళ్ళాలి బట్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు ఒక రోడ్ మ్యాప్ చెప్పండి అంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయండి. లేదా కామెంట్స్లో సో ఇట్లా డేటా సైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని పెడితే మా టీం మీకు కాల్ చేసి మాట్లాడుతుంది.